వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జలదంకి మండల కన్వీనర్ పులిగంటి మధుమోహన్ రెడ్డి, పంచాయతీ వైస్ సర్పంచ్ కూరపాటి మాల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమానికి అంకితంగా పనిచేస్తూ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది. ఆయన చూపించిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను స్మరిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పంతో కార్యకర్తలు ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంతా సుబ్బారెడ్డి, కూరపాటి దయాకర్ రెడ్డి, మండల ఐటీడీపీ అధ్యక్షుడు ఏగూరి రఘు, గ్రంథి రాజగోపాల్, నారాయణ, మాల్యాద్రి, ఒంగోలు మదన్, తిరుపతయ్య, సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ఎన్నో ఆశయాలతో ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాడు. పేదలకి కూడు, గుడ్డ, బట్టలు ఉంటే చాలని ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోతే అవహేళన చేసిన రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే రాష్ట్రంలో సునామీ మాదిరిగా వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఎంతోమంది నిరుపేదలకి ఉండటానికి ఇళ్ళు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. రామారావు గారి తనంతరము నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతబట్టి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని నిలబెట్టి ఎంతోమంది యువతకి రాజకీయ అవకాశాలు కల్పించి ఎంతోమంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఈ రోజుకి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలోకి రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మేమందరం కూడా జల్లింగ మండలంలో 17 పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని పార్టీ నినాదం. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు. అందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజుకు కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి ముందుకు పోతూ ఉంది. ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నడుస్తుంది. ఇక్కడ మన ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారి సారథ్యంలో ఈ మధ్యనే అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసుకున్న ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఉంది. అలాగే 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఎందువల్లంటే ఈ పెన్షన్ పాలసీని పెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ఏర్పాటు చేశాడు. తర్వాత 70 రూపాయలకు వచ్చింది. అది ఈరోజు పెన్షన్ వచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మామూలుగా వికలాంగులకు 6,000, మరీ తిరగలేని వాళ్ళు మంచంలో ఉండేవాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటి పార్టీ ఎప్పుడు ఆశయాలకు కట్టుబడి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఆశయాల కోసం మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టి పేద ప్రజలకు కూడు గుడ్డ అనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఈ 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో అందరూ కనిపెట్టుకున్న నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని భుజస్కంధం మీద వేసుకొని నారా చంద్రబాబు నాయుడు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన రోజులుండి అనధికారంలో కూడా పార్టీ కార్యకర్తలకి వెన్నంటే ఉంటూ వాళ్ళ సాధక బాధకాల్లో కూడా కష్ట సుఖాల్లో కూడా తోడ్పడుతూ అందరినీ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ బాబు కానీ ఈరోజు కాకర్ల సురేష్ అన్న నాయకత్వంలో ఉదయగిరి శాసనసభ్యుడు మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మన గ్రామం అయితే ఇన్నేళ్ళ నుంచి అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోయింది. సురేష్ అన్న నాయకత్వంలో దాదాపు ₹1 కోటి పైన సీసీ రోడ్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 పెన్షన్ 4,000 చేయటం, అందరు వృద్ధాప్య మహిళలకు కానీ వితంతు మహిళలకు కానీ వికలాంగులకు కానీ అందరికీ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాడు. అదేవిధంగా పంచాయతీ పరంగా కూడా మేము ఈ 9 నెలల కాలంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. అంతకుముందు పంచాయతీ నిధులు దుర్వినియోగం కావటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ముందు కూడా పంచాయతీని ముందుకు తీసుకెళ్ళి గతంలో దగ్గుమాటి దశరథరామిరెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంత పటిష్టంగా ఉండిందో అదేవిధంగా అందరం కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా అందరం ఒకే కట్టు మీద ఉండి చిన్న మనస్పర్ధలు ఉంటే సర్దుకొని అందరం పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో అయినా కానీ అందరం ముందుండి అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీని జలదంకి మండల హెడ్ క్వార్టర్లో అప్పుడు 89లో పంచాయతీ గెలిచింది. తర్వాత ఎవరికి వారు ఏమైనా తీరన్న సందాగా ఉండింది. అందరి నాయకత్వంలో కాకర్ల సురేష్ అన్న నాయకత్వంలో జలదంకి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసడానికి మేము అందరం కలిసికట్టుగా ముందుకు పోతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.